హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియోలో మెయిన్ డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. మీరు డైట్ చేస్తూ ఉంటే ఈ పౌడర్ మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి, అలాగే ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి జస్ట్ 4 ఐటమ్స్ సరిపోతాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి సోంపు. ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఈ సోంపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకోండి. ఇది కూడా బాగా దోరగా ఫ్రై చేసి అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. నెక్స్ట్ వాము కూడా 100 గ్రామ్స్ తీసుకోండి. ఈ సోంపు, జీలకర్ర, వాము ఈ మూడు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. ఈ పౌడరు పీసీఓడి ఉన్న, అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న ఈ పౌడర్ తీసుకుంటాం వల్ల చాలా మంచిది. వామ్ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. లాస్ట్ వన్ వచ్చి నల్ల జీలకర్ర. ఇది ఎక్కువగా తీసుకోకండి, చేదుగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేయటం వల్ల 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. మీకు అలవాటు అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని దిగిరి నల్ల జీలకర్ర. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కింద నుంచి పై వరకు ఒకసారి కలిపేసుకుని బాగా చల్లారబెట్టుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ వేసుకోకూడదు, ముద్దలా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలాగా ఈ విధంగా పొడి పొడిలాడేటట్టు మిక్సీ వేసుకోండి. బాగా మెత్తగా వేసుకున్నా పర్లేదు. బాగా మెత్తగా వేసుకున్నట్లయితే డైరెక్ట్ వాటర్లో కలిపేసుకుని తాగేయచ్చు. ఇలా పొడి పొడిలాడుతున్నట్టు వేసుకున్నట్లయితే 1 స్పూన్ పౌడర్ నోట్లో వేసేసుకుని కొంచెం గోరువెచ్చని నీళ్లు 1 గ్లాస్ తాగేయాలి. ఇది మార్నింగే బ్రష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లతో పాటు ఈ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలి. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మార్నింగ్ అండ్ నైట్ కూడా ఈ పౌడర్ మనం తీసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు ఈ పౌడర్ కూడా ఇలా 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకునైనా తాగొచ్చు. లేదంటే ఇలా 1 స్పూన్ పౌడర్ ఈ విధంగా తీసుకుని డైరెక్ట్ తినేసి గోరువెచ్చని నీళ్లు తాగేయచ్చు. ఈ వాటర్ తాగిన తర్వాత 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఈ పౌడరు తొందరగా పాడవదు కాబట్టి 1 మంత్కి సరిపడా పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళు మీ డైట్లో రోజు మార్నింగే ఈ డ్రింక్ కంపల్సరీగా యాడ్ చేయండి. దీనివల్ల తొందరగా వెయిట్ లాస్ కంపల్సరీగా అవుతారు. అలాగే ఇది మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా చాలా మంచిది. ఈ మార్నింగ్ డ్రింక్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయ్యిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.